చూస్తున్నాం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 33,674 ఓట్ల మెజార్టీ తోటి విజయం సాధించారు. బహుశా శివపార్th గారు ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో వైసీపీకి ఒక్కరికైనా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో రావచ్చు, మిగతా ఎవరికైనా రావాలంటే తల కిందకి పెట్టి కాలు పైకి పెడితే గానీ ఈ మెజార్టీ రాదేమో జగన్ గారి భాషలో. సో 33,674 మెజార్టీ తోటి జనసేన తొలి విజయం అందుకుంది రాజానగరంలో. గోదావరి జిల్లాలో వైసీపీని ఇక్కడ నుంచే పారదోలుతాం, ఇక్కడ నుంచే మొదలు పెడతాం, వైసీపీ పతనాన్ని మేము ఇక్కడ నుంచే పిలిపించారు మీద పిలిపించారు. అది ఈ రోజు శివపార్th గారు మొట్టమొదటిసారి పోటీ చేసిన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారు. గతంలో ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, గతంలో ఆయన ఎంపీటీసీగా మాత్రమే చేశారు. ఒక పెద్ద రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఒక పెద్ద నాయకుడిగా గోదావరి జిల్లాలో ఆయన గుర్తింపు ఉంది. జక్కంపూడి రాజా గారి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం మీద 33,000 పైచిలుకు మెజార్టీ తోటి జనసేన అభ్యర్థి విజయం అంటే ఇది చిన్న విజయంగా చూస్తారా శివపార్th గారు? అస్సలు కాదండి. 1000 గొడ్లు తిన్న రామందు కూడా ఒక గాలివాన చచ్చిద్ది అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఎంత ఎర్రవీగారు, అక్కడ ఎవరు ఎంత బలమైన వాళ్ళు ఇదేం కాదండి. కొత్తగా అప్పుడే రాజకీయంలోకి వచ్చిన ఒక నూనూగు మీసాలు 19 సంవత్సరాల కుర్రోడు సర్పంచ్గా గెలిచి అక్కడ జెండా ఎగరేసాడు గోదావరి జిల్లాలో జనసేన మద్దతుతోటి. 19 సంవత్సరాల కుర్రోడు సీనియర్ అయిన ఒక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న